ఈ రైతు రుణమాఫీ అనేది పూర్తిగా సంపూర్ణంగా చేసామనని ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తా ఉందో అందులో సగం కూడా మాఫీ కాని రైతులు ఇంకా చాలామంది ఉన్నారు. 2 లక్షల కంటే ఎక్కువ తీసుకున్న వారి సంఖ్య చాలామంది ఉన్నారు. వారికి కూడా రుణమాఫీ చేయాలి. సంపూర్ణ సమాచారం కూడా ఇటు మంత్రుల దగ్గర లేదు, అటు ముఖ్యమంత్రి దగ్గర లేదు. అలాగే రైతు భరోసా అనేది 6,000 7,000 ఇస్తామని గొప్పలు చెప్పుకొని ఇప్పటికీ ఒక్క టర్మ్ కూడా పూర్తిగా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఎకరాల వరకే, అది కూడా ఒకటే విడతగా ఇచ్చారు. ఒకే టర్ముగా వీళ్ళు ఇచ్చారు. ఒక్కొక్క దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోగా మేము ఇచ్చినామని కూడా రేపు అబద్ధాలు చెప్పే అవకాశం కూడా ఉంది. రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మా రైతు సోదరులందరినీ పెట్టుకుంటారు. జై జవాన్. రుణమాఫీ 2 లక్షల వరకు ప్రతి ఒక్క రైతుకు అని చెప్పినారు మొదట. తరువాత మళ్ళీ ఒక కుటుంబానికి అన్నారు. ఆ కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి ఇంతవరకు చేయలేదు. తర్వాత 2 లక్షల కోట్లు విడుదల చేశారు. మళ్ళీ 16 లక్షల కోట్ల చిల్లర ఇంకా బకాయిలే ఉన్నాయి. ఉండగా కూడా మీరు ఇప్పుడు అసెంబ్లీలో మొత్తం 100% పూర్తిగా చేసినామని చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీరు ఒక రైతు బిడ్డ అని చెప్పేసి అని మిమ్మల్ని నమ్మి రైతులందరూ మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఏది చెప్పినా ఈ అబద్ధపు ప్రచారం చేయడం అనేది. రైతు భరోసా అనేది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు. అది కూడా మాట చేయాలి ఇచ్చినటువంటి 10,000కు జోడించి 2,000 మాత్రమే ఇస్తున్నారు. మీరు ఏ మాట చెప్పినా కానీ పక్క మీకే క్లారిటీ లేదు. వ్యవసాయ శాఖ మంత్రులు ఓడి చెప్తారు, మీ సీఎం గారు ఓడి చెప్తారు. మీకు ఎవరు గైడ్లైన్స్ ఇస్తున్నారో కానీ ఈ పద్ధతులు అనేటువంటి కరెక్ట్ కాదు. రైతులకు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా రైతు రుణమాఫీ 100%, 2 లక్షల వరకు ప్రతి రైతుకు చేయాలా. రైతు భరోసా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఇవ్వాలి. రైతులందరం కలిసి ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘం హెచ్చరిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని చెప్పి చాలా మంది సభ్యులు ఈ ప్రశ్నలు లేవనెత్తినా కూడా ముఖ్యమంత్రి కానీ లేకపోతే కేబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎవరు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తము 70 లక్షల రైతుల్లో కేవలం 22 లక్షల రైతులకు మాత్రమే ప్రభుత్వము రుణమాఫీ చేసిందని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటిది. కానీ మిగిలిన రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారనే విషయం గురించి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం లేదు. శాసనసభ్యులు అక్కడ దానికి సంబంధించిన ప్రశ్న అడిగినా కూడా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మిగిలిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కేవలం వాళ్ళు మేము 20,000 కోట్లు మాఫీ చేశామని చెప్పుకోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తుంది. కానీ మిగిలిన రుణమాఫీ మిగిలిన రైతులందరికీ ఎప్పుడు చేస్తామనే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం కానీ దాని గురించి ఎటువంటి ప్రకటన చేయడం కానీ ప్రభుత్వం అసెంబ్లీలో చేయట్లేదు. వాళ్ళు తర్వాత రైతు భరోసా సంబంధించి కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే వాళ్ళు రైతు భరోసా వేశామని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళకి ఎప్పుడు వేస్తామని చెప్పి ప్రకటనలు చెప్పడం తప్పించి ఫస్ట్ సంక్రాంతికి వేస్తామన్నారు, తర్వాత శివరాత్రి అన్నారు, ఇప్పుడు ఉగాది అంటున్నారు. ఎప్పుడు వేస్తారన్న విషయంలో ఎటువంటి ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి అంటూ లేదు. వాళ్ళ కేబినెట్లో ఉన్న మంత్రులు కూడా తలో మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ప్రతి 15 రోజులకోసారి నెలకోసారి రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీకి సంబంధించి కానీ, రైతు భరోసాకు సంబంధించి కానీ, వడ్ల కొనుగోలుకు సంబంధించి కానీ, పసుపుకు సంబంధించిన కానీ అన్ని విషయాల్లో రైతులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా ప్రస్తుతం అయితే సంతోషంగా లేరు. వాళ్ళు మేము రైతు రాజ్యం తెచ్చామని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న ఏ రైతు కూడా ప్రభుత్వం వైఖరి పట్ల సంతోషంగా లేదు. రేపు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా లోనులోనే 2 లక్షల వరకు ఇస్తామనే మాట వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వరంగల్ డిక్లరేషన్లో మన ఏఐసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. లోకల్ ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే పోటీ చేసిన క్యాండిడేట్ల కాడికి చెప్పుకోవాలి. ఇవాళ మేము 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని, 15,000 రైతు భరోసా ఇస్తామని, పసుపుకు 12,000 ఇస్తామని ఇవన్నీ చెప్పి ఇవాళ ఏది కూడా చక్కగా చేయడం లేదు. మరి ఈ 2 లక్షల రుణమాఫీ వరకు ఏదైతే ఉన్నదో ఇంకా దాదాపు ఒక సగం మందికి వచ్చింది, ఇంకా సగం మందికి రాలే. 2 లక్షలు ఇచ్చిన ఊళ్ళో ఒక్క విలేజ్ని కానీ పూర్తిగా సంపూర్ణంగా అయిందంటే అసెంబ్లీ నేల ముక్కు రక్తం లేకపోతే వాళ్ళు ఉన్నగిట్ట రాస్తారా అక్కడ అన్న ముఖ్యమంత్రి ఉన్నగిట్ట దీన్ని ఖచ్చితంగా సవాల్ చేస్తున్నాము. అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా దీన్ని మనం
విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి రైతు పైన. దీన్ని ఖచ్చితంగా 24 నాడు అందరూ మనవంతుగా పోయి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే రైతుగా పోయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా రైతుని కోరుచున్నాం.